కోటిగాడు వెనక నుంచి సైలెంట్ గా వచ్చి నన్ను కిందకు తోసేశాడు. మ్యాటర్ ఏంటంటే ప్రశాంతంగా రూమ్ లో పడుకొని నిద్రపోతుంటే మిట్ట మధ్యాహ్నం కోటిగాడు హేమంత్ గాడు కలిసి నన్ను అడవిలోకి తీసుకొచ్చి పడేశారు. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కొండపల్లి ఫోర్ట్ అనమాట. విజయవాడకు దగ్గరలో ఉంటుంది. దీన్ని కొండపల్లి కిలా అని కూడా పిలుస్తారు. లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక రాజు తల లేకుండా ఉన్నాడు అనమాట. కోటిగాడు అయితే ఆ రాజు తల ప్లేస్ లో వాడి తల పెడదాం అనుకుంటున్నాడు. కానీ వాడికి ఏమో అందట్లేదు. రియల్ గా ఎలాగో నా మాట వినరు. కనీసం ఇప్పుడైనా నేను రాజులో యాక్ట్ చేస్తాను, నువ్వు సర్వెంట్ లో యాక్ట్ చేయని హేమంత్ గాని నుంచో పెట్టుకున్నాడు. ప్రశాంతంగా రూమ్ లో పడుకుంటే ఫుల్ టెంపరేచర్ లో పట్టుకొచ్చి ఈ ప్లేస్ లో పడేశారు. కనీసం ఇక్కడ తాగడానికి వాటర్ కూడా దొరకట్లేదు. బై ద వే నా వెనకమాల లొకేషన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి. కోటిగాడు నాకు బొమ్మలు కావాలని గొడవ చేస్తున్నాడు. ఈ కొండపల్లి ఫోర్ట్ వచ్చేసి అప్పటి రాజు ప్రోలయ వేమారెడ్డి 14th సెంచరీలో కట్టారు. ఈ కొండపల్లి ఫోర్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. హేమంత్ గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ పక్కన దక్కున్నాడు. చూడడానికి ఒక గోడ పక్కన జిరాఫీ దక్కున్నట్టు ఉంది. ఇక్కడ గోడల మీద అమర ప్రేమికులు వాళ్ళ నామధేయాలు లిఖించారు. అది చూసి ఇన్స్పైర్ అయ్యి కోటి కూడా వాళ్ళ లవర్ పేరు రాస్తున్నాడు. పొట్టి పిల్లోడు లవ్స్ పొడుగు పిల్ల అని. వీడైతే ఒక యాంగిల్ లో కూర్చొని మరీ రాస్తున్నాడు. నైజీరియా నాగరాజు లవ్స్ నైజీరియా నాగమ్మ అని. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా జరిగిపోయి ఇక్కడైతే మరీ పెయింట్ తో రాసేశారు. ఈ